Hello Gurus, how are you? Are you trying for fresher level job? 2025 passed out, 26 27 passed out ఎవరైనా ఈ వీడియో 2027 వాళ్ళు చూస్తున్నా, లేకంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, ఇది 2027 పాస్ అవుట్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ ఫ్రెషర్గా ట్రై చేస్తున్నారో 2025, 26, 27, సో డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా చాలా యూజ్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. సో దట్ మీరు కంప్లీట్గా ఈ వీడియో చూస్తే 200% మీరు జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా పెరుగుతాయి, అందులో నో డౌట్ అట్ ఆల్. ఒక ఫ్రెషర్గా మనం జాబ్ ట్రై చేసేటప్పుడు మార్కెట్లో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు, దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక బీటెక్ అయిపోయిన గ్రాడ్యుయేట్, ఒక డిగ్రీ అయిపోయిన ఒక స్టూడెంట్ ఎన్ని రోజులకు జాబ్ కొట్టుతున్నారు అనేది ఒక్కసారి చాట్ జీపీటీని కూడా అడిగి చూడండి, ఏఐని కూడా ఒకసారి అడిగి చూడండి, ఎంత డ్యూరేషన్ పడుతుందో అనేది మీకే తెలుస్తుంది. ఓకే, సో దట్ కమ్ టు ది పాయింట్. సో దట్ ఫ్రెషర్గా జాబ్ ట్రై చేసేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయొద్దు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ 4-5 పాయింట్స్ మీరు ఫ్రెషర్గా జాబ్ ట్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిమా. ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, ఎంత డ్యూరేషన్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయాలి, కంపెనీ వాళ్ళు బాండ్ అడిగితే ఓకేనా కాదా, లొకేషన్. సో ఈ 5 విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ విషయాల గురించి మీరు క్లారిటీ తీసుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ది సక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి. సో ఒకరు ఒక టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారని నువ్వు కూడా టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ట్రై చేయకు. వాళ్ళ బీటెక్ బ్యాక్గ్రౌండ్ వేరు, నీ బీగ్రేడ్ బ్యాక్గ్రౌండ్ వేరే అయి ఉండొచ్చు, వాళ్ళు బీటెక్ అయి ఉండొచ్చు, డిగ్రీ అయి ఉండొచ్చు. సో దట్ మార్కెట్లో ట్రెండింగ్ ఉందని కాదు, నీకు ఎంత స్కిల్స్ ఉన్నాయి, నీ క్వాలిఫికేషన్ ఏంటిది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, దాన్ని బేస్ చేసుకొని మీరు టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ప్రజెంట్ మార్కెట్లో ఏఐ అనేది ప్రజెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఏ స్కిల్స్ మ్యాండేటరీగా నువ్వు నేర్చుకోవాలి, ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నా కూడా. బట్ నాట్ ఓన్లీ ఏఐ, ఆ ఏఐకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా యాడ్ చేసుకోండి, అప్పుడే యూ కెన్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టెక్నికలీ. నీ దగ్గర ఫోన్ ఉందా, మీ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ ఉందా, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఫోన్ ఉందా, అలా ఫోన్ ప్రజెంట్ మార్కెట్లో ఎంత అవసరమో ఏ స్కిల్స్ కూడా అంతే అవసరం. సో దట్ ఇక్కడ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే ఒక బీటెక్ ఫ్రెషర్స్ డేటా సైన్స్ కావచ్చు, డేటా అనలిస్ట్ కావచ్చు, జావా కావచ్చు, .NET కావచ్చు, ఈ టెక్నాలజీ పైథాన్ కావచ్చు, ఈ టెక్నాలజీస్ ఈజీగా నేర్చుకోవచ్చు. అదే మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా, డిగ్రీ అయినా, సో దట్ టెస్టింగ్ నేర్చుకోండి, డెవాప్స్ నేర్చుకోండి, కాల్స్ ఉంటాయి. ఓకేనా, యాజ్ వెల్ యాజ్ మ్యూల్ సాఫ్ట్ అయినా కావచ్చు, అండ్ యాంగులర్ కావచ్చు, రియాక్ట్ కావచ్చు. ఈ స్కిల్స్తో మీరు జాబ్ ట్రై చేయడము స్టార్ట్ చేయండి, పక్కాగా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. బట్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ వెరీ వెరీ బిగ్గెస్ట్ టాస్క్. ఏ టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనేది ఇట్స్ టోటలీ డిపెండింగ్ అపాన్ యువర్ పర్సంటేజెస్, యువర్ బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ విచ్ స్ట్రీమ్ యువర్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డోంట్ కన్ఫ్యూజ్. సెకండ్ థింగ్, ఎంత శాలరీ. ఫ్రెషర్ లెవెల్ బాస్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, కంపెనీ వాళ్ళ ఆలోచన నీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి. ప్రజెంట్ మార్కెట్లో మోర్ దాన్ 50+ కంపెనీస్ మిమ్మల్ని ఇంటర్న్గా తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. సమ్ టైమ్స్ ఇట్స్ స్టైఫండ్ ఇస్తారు, కొన్నిసార్లు అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. సో దట్ ఇక్కడ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా మీరు తొందరగా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అది 2 lakhs అయినా, 5 lakhs అయినా, 10 lakhs అయినా, హ్యాజ్ ఏ ఫ్రెషర్ లెవెల్ ఇట్ ఈస్ గుడ్ థింగ్ ఓన్లీ. మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసుకొని అది రాకుండా 2-3 years ఉండి తర్వాత ఎక్కువ కొట్టినా ఒకటే, ఈ 2-3 years గ్యాప్ లేకుండా జాబ్ కొట్టినా ఓకే. సో పొరపాటున గ్యాప్ వస్తే నువ్వు మళ్ళీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది ఉంటుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే. అంత రిస్క్ తీసుకోకు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. ఏదున్నా స్కిల్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. సో దెన్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ది జాబ్, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే గురు, నీకు కావాల్సింది ఒకే ఒక జాబు. ఎస్ఆర్ నో, ఇదే హైదరాబాద్లో 5,000 కంపెనీస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. సో దట్ సాలరీ గురించి కన్సర్న్ వద్దు, ఇఫ్ యూ రియల్లీ ట్రయింగ్ ఫర్ ఫ్రెషర్ లెవెల్ జాబ్. సో దట్ ఇంకొకటి, లొకేషన్. ఏ లొకేషన్ అయినా కూడా మనకు ప్రాబ్లం లేదండి. ఫ్రెషర్గా హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, ఈ 2-3 లొకేషన్స్ నన్ను అట్లీస్ట్ నువ్వు నేను రెడీగా ఉన్నానని చెప్పుకోగలగాలి. నువ్వు ఏపీ తెలంగాణలో ఉండి హైదరాబాద్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ ఈజ్ ద లాస్ట్, దట్ ఈస్ అ డిఫాల్ట్ వన్.
అట్లీస్ట్ బెంగళూరు ఓకే, చెన్నై ఓకే అని చెప్పడానికి రెడీగా ఉండండి. దెన్ ఇంకా జాబ్ రావడానికి స్కోప్ అనేది పెరుగుతుంది. సో దట్ ఎంత డ్యూరేషన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే. నార్మల్గా ఒక టెక్నాలజీస్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే 3 to 6 months టైం పడుతుంది. ఎంత టైం? 3 to 6 months. నువ్వు డబల్ టైం పెట్టుకోవాలి దానికి, అంటే 6 months నుండి 12 months. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? నువ్వు క్లెవర్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఈ 6 months నుండి 12 months లోపు జాబ్ కొట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2026 పాస్ అవుట్, జూన్ మంత్ నుండి స్టార్ట్ చేస్తున్నావు, 2026 జూన్ కల్లా నువ్వు జాబ్ కొడితే యు ఆర్ ద హీరో. ఏం గురు నేను చెప్పేది అర్థమవుతుందా? ఎందుకంటే ఇదే మార్కెట్లో బీటెక్లో అయిపోయి 2-3 years అయినా కూడా సాఫ్ట్వేర్ జాబులు రాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. అదే నువ్వు ఈ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడే 1 year పెట్టుకొని చూడు, నీ జాబ్ను ఆపే దమ్ము ఎవరికి ఉంది ఈ జిందగీలో? నో వన్. యూ హ్యావ్ టు డిసైడ్ ఫర్ దట్. ఇక్కడ ప్రతిదీ ఇన్స్టెంట్లీ ఇమీడియట్లీ రావాలంటే రాదు. ఎందుకు? మోర్ దాన్ 10 lakhs పీపుల్స్ బయటకు వస్తుంటే ఎవరి ఇయర్ ఇక్కడ 1,00,000 జాబులే ఉంటున్నాయి. సో దట్ ఓన్లీ వన్ రీజన్, ల్యాక్ ఆఫ్ స్కిల్స్. సో జాబ్ కంటే కూడా నీ ఫోకస్ అంతా హౌ టు ఇంప్రూవ్ స్కిల్స్ అనే దాని మీదనే డిపెండ్ అయి ఉండాలి. ఇక్కడ 2 types ఆఫ్ స్కిల్స్. ఒకటి బుక్లోనే స్కిల్స్ చదువుకోవడము, 2 ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవియర్ చేయాలి, ఈ బిహేవియర్ స్కిల్స్కు చాలా ప్రియారిటీ ఉండగలగాలి. 1-2 రిజల్ట్స్ రాగానే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో దట్ ఏ టెక్నాలజీ, ఎంత డ్యూరేషను, ఎంత శాలరీ, లొకేషన్ అండ్ ఫైనల్గా బాండ్. యువర్ ఫ్రెషర్గా ట్రై చేస్తున్నావు, ఒక కంపెనీ వాళ్ళు 1 year బాండ్ అడిగితే కూడా కొందరు స్టూడెంట్స్ నో అని చెప్తారు. ప్లీజ్ డోంట్ డూ దట్ టైప్ ఆఫ్ మిస్టేక్. 2 years బాండ్ అడుగుతారు. ఒక కంపెనీలో కెరియర్లో ఒక 2-3 years చేస్తేనే నీకు మంచిది. ఏదో వాళ్ళు బాండ్ అడుగుతున్నారమ్మా, మీ ఆస్తులు అడగట్లేదు. డోంట్ ఫర్గాట్ అబౌట్ దట్. ఓకే, సో దట్ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వస్తేనే కెరియర్ స్టార్టింగ్లో నువ్వు వేరే జాబ్కు స్విచ్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ ఈ 5 points మీరు మళ్ళీ చెప్తున్నాను. ఈ 5 points గుర్తుపెట్టుకోండి. ఏది నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, దానికి ఎక్కువ టైం తీసుకోండి. ముందైపోయింది. మనం ఎక్కువ టైం ఎందుకు చెప్తున్నానంటే ఇదేమి రీల్ కాదు, ఇన్స్టెంట్గా ఇమీడియట్లీ అయిపోవడానికి, జాబ్ రావడానికి. పొరపాటున నువ్వు ఈ టైంలో నా ఆలోచన ఏంటంటే ఈ 1 yearలో కూడా ఈ గురు జాబ్ కొట్టకపోతే పరిస్థితి ఏందా అని ఆలోచిస్తున్నా. సో దట్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ హియర్ ఆర్ విజిట్ వన్స్ మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్. డెఫినెట్లీ వీ విల్ గైడ్ యూ. వన్ డే నిన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే రెస్పాన్సిబిలిటీ నాది. సో దట్ ఇక్కడ వచ్చితే నేను ఫుల్ టైం ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తాను. యూ హ్యావ్ టు ఫాలో దట్ ఫార్ములా. లైక్ 9 to 6 కూర్చోగలగాలి క్లాస్ రూమ్లో, అదొక్కటి చేస్తే చాలు. ఆల్ ది బెస్ట్. యూ డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? మీరు ఫ్రెషర్ అయినా, కెరియర్ గ్యాప్ ఉన్నా, మీకు ఏదైనా పిఎఫ్ ఇష్యూస్ ఉన్నా ప్లీజ్ కామెంట్ హియర్ ఆర్ ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్. వీ విల్ గైడ్ యూ. గురు నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. ఈ రోజు నుండి ప్రతిరోజు నీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఐటీ గురించి ఇస్తాను గురు. ఇలా 30 days ప్రతిరోజు ఒకదాని మీద నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో మై సెల్ఫ్ శంకర్, ఐ డు హ్యావ్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే, సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ హియర్. మేబీ నెక్స్ట్ వీడియో కూడా అదే చేస్తాను. మీకు ఏ చిన్న క్లారిటీ కావాలన్నా కూడా సో ప్లీజ్ కామెంట్ హియర్. ఐ విల్ గైడ్ యూ దట్. ఈచ్ అండ్ ఎవ్రీ డే వీ విల్ మీట్. ఐ విల్ గైడ్ యూ. ఆల్ ది బెస్ట్.